ఏపీలో క్యాబినెట్ బెర్తులు ఖరారయ్యాయి. మరిన్ని వివరాలు పీఎంఆర్ చంద్రశేఖర్ నాయుడు తెలుసుకుందాం. చంద్రశేఖర్ చెప్పండి. దేవి, ఇందాక మనం అనుకున్న విధంగానే ఒక్కొక్కటి శాఖల వారీగా చూసుకుంటా ఉంటే హౌసింగ్ అయితే ఈసారి రెండు భాగాలు చేసినట్టుగా కనిపిస్తుంది. అర్బన్ హౌసింగ్ అలాగే రూరల్ హౌసింగ్ గా విడగొట్టినట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అర్బన్ హౌసింగ్ కి సంబంధించినంత వరకు అయితే నారాయణకి కేటాయించడం జరిగింది. అలాగే కాలువ శ్రీనివాసులకి రూరల్ హౌసింగ్ శాఖని కేటాయించడం జరిగింది. దీంతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. మొన్నటి వరకు పత్తిపాటి పుల్లారావు ఈ శాఖ నిర్వహించేవారు. ఒక విధంగా చూసుకుంటే సోమిరెడ్డికి ఈ శాఖను కేటాయించడం ద్వారా కొంత ఆయన సీనియారిటీని గుర్తించి గౌరవించిన పరిస్థితి ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే కీలకమైన కడప జిల్లాకు సంబంధించిన మంత్రి ఆదినారాయణ రెడ్డికి మార్కెటింగ్, వేర్ హౌసింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్ ఈ శాఖను కేటాయించడం జరిగింది. అంటే వ్యవసాయ శాఖకు మొన్నటి వరకు అనుబంధంగా ఉన్న పత్తిపాటి పుల్లారావు నిర్వహించిన కొన్ని శాఖల్ని పక్కకు తప్పించి కొన్నేమో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, మరికొన్ని ఆదినారాయణ రెడ్డికి కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భూమా అఖిలప్రియ తండ్రి హఠాన్మరణంతో భూమా అఖిలప్రియ కేబినెట్ లో చోటు సంపాదించుకున్నారు. ఆమెకి టూరిజం తో పాటు తెలుగు లాంగ్వేజ్ అండ్ కల్చర్ దీనికి సంబంధించిన శాఖను కేటాయించడం జరిగింది. కాలువ శ్రీనివాసులకి ఇందాక మనం చెప్పుకున్న విధంగా రూరల్ హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ సమాచార శాఖను కేటాయించడం జరిగింది. గతంలో ఆయన తన జీవితాన్ని జర్నలిజం నుంచి ప్రారంభించిన కాలువ శ్రీనివాసులకు ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే ఐఎన్పిఆర్ శాఖను కేటాయించడం జరిగింది. అలాగే పరిటాల సునీతకి మొన్నటి వరకు మృణాలిని హౌసింగ్ తప్ప మిగిలిన శాఖలు సర్ప్ కానీ డ్వాక్రా మహిళల అంశానికి సంబంధించిన ఏ విభాగాలనైతే మృణాలిని చూస్తున్నారో వాటన్నిటినీ కూడా పరిటాల సునీతకి కేటాయించడం జరిగింది. అలాగే చిత్తూరు జిల్లా సొంత నియోజకవర్గానికి సంబంధించిన సొంత జిల్లాకు సంబంధించిన చంద్రబాబు సొంత జిల్లాకు సంబంధించిన అమర్నాథ్ రెడ్డికి అయితే ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రి బిజినెస్, కామర్స్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఈ శాఖలని ఈ విధంగా కేటాయించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే చాలా కసరత్తుల అనంతరం పూర్తిగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీనియారిటీని గౌరవిస్తూ ముఖ్యమైన టాప్ 5 లీడర్స్ ఎవరైతే ఉంటారో, టాప్ 5 క్యాబినెట్ లో టాప్ 5 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి మార్పులు చేసిన పరిస్థితి కనిపించట్లేదు. అదే అట్ ద సేమ్ టైం అచ్చెన్నాయుడు అసెంబ్లీలో కానీ బయట కానీ తన గళాన్ని ఎక్కువగా వినిపిస్తూ ఉంటారు. ఆయనకి కార్మిక శాఖని మొన్నటి వరకు కార్మిక శాఖను అట్టి పెట్టడం ద్వారా చిన్న శాఖ ఉంది అన్న అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయనకి కీలకమైన శాఖను కేటాయించడం జరిగింది. అలాగే కళా వెంకట్రావుకి అయితే విద్యుత్ రంగానికి సంబంధించిన విద్యుత్ శాఖను కేటాయించడం ద్వారా ఆయన కూడా గౌరవించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే అనేక రకాల ఆలోచనలు అలాగే అనేక రకాల కసరత్తుల అనంతరం ఎవరిని నొప్పించకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ కూర్పు చేసినట్లుగా మనం విశ్లేషించవచ్చు. దేవి, అంటే పీఎంఆర్ ఎలా తీసుకోవచ్చు ఈ క్యాబినెట్ బెర్తుల ఖరారుని? అంటే ఎవరికి ప్రమోషన్ లభించింది, ఎవరికి డిమోషన్ లభించింది అని చూసుకుంటే కనుక ప్రత్తిపాటి పుల్లారావు కొన్ని శాఖల్ని పక్కకు తప్పించడం జరిగింది. దీని పట్ల అసంతృప్తి ఎవరిని వ్యక్తం చేస్తున్నారా శాఖల కేటాయింపుకు సంబంధించి? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పెద్దగా అసంతృప్తులు వచ్చే అవకాశాలు అయితే పెద్దగా లేవు. పత్తిపాటి పుల్లారావుకి మనకు అందుతున్న సమాచారం మేరకైతే మొన్న మంత్రివర్గ విస్తరణకు ముందు మంత్రులందరితోనూ విడివిడిగా చంద్రబాబు నాయుడు భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంలో ఎవరి శాఖలైతే మారుస్తున్నారో వాళ్ళకి ఈ శాఖల మార్పులకు సంబంధించి కూడా చెప్పినట్లుగా మనకు సమాచారం ఉంది. అలాగే ఇంకొంతమందికి అయితే కొంత డిమోషన్ లభిస్తుందన్న విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే పత్తిపాటి పుల్లారావుకి ఒకంత డిమోషన్ గానే మనకు కనిపిస్తుంది. అలాగే పరిటాల సునీతకు కూడా కొంత కీలకమైన శాఖల నుంచి మిగిలిన డ్వాక్రా మహిళలు దానికి మార్చడం కూడా ఒక విధంగా చూసుకుంటా అంటే కొంత డిమోషన్ గానే మనం భావించవలసి వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటా అంటే ఒక ప్రమోషన్ ఎవరికి ప్రమోషన్ లభించింది అనే విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఇంతకు ముందు ఉన్న మంత్రివర్గాలతో పోల్చుకుంటే ఇంతకు ముందు ఎవరైతే మంత్రులుగా ఉండి ప్రస్తుతం కూడా కొనసాగుతున్నారో వాళ్ళలో అయితే అచ్చెన్నాయుడికి అయితే ఒక విధంగానే ఇది ప్రమోషన్ గానే మనం భావించాల్సి వస్తుంది. అలాగే కొత్తగా చేరిన మంత్రుల్లో కూడా కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పవర్ఫుల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా కీలకమైన శాఖలు కేటాయించడం ద్వారా అటు కిమిడి కళా వెంకట్రావుకి కీలకమైన విద్యుత్ శాఖను కేటాయించడం, ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కీలకమైన వ్యవసాయ శాఖను కేటాయించడం చూస్తామంటే వాళ్ళ సీనియారిటీని కానీ పార్టీకి అందించిన సేవలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని అలాగే పార్టీ అవసరాల దృష్ట్యా భవిష్యత్ అవసరాల దృష్ట్యా కూడా ఈ రకమైన కూర్పు చేసినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎన్నికలకు సంబంధించిన కేబినెట్
అని చెప్పుకుంటున్న క్రమంలో దీన్ని బేస్ చేసుకునే భవిష్యత్ రాజకీయం అంతా ఆధారపడి ఉంటుంది. వీళ్ళే కీలకమైన వ్యక్తులుగా మారుతారు కాబట్టి, అంటే విద్యుత్ రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర విభజన తర్వాత 24 గంటలు అందజేస్తున్నాం, రాష్ట్రానికి విద్యుత్ అందజేస్తున్నాం అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మొన్నటి వరకు విద్యుత్ శాఖను ఆయనే స్వయంగా చంద్రబాబు స్వయంగా చూస్తుండడం జరిగింది. ఇప్పుడు మొన్నటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. నిన్ననే ప్రమాణ స్వీకారం చేసిన కిమిడి కళా వెంకటరావుకి కీలకమైన విద్యుత్ శాఖను అందించారు. అలాగే రుణమాఫీకి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 2014లో ప్రభుత్వం ఏర్పడాక వ్యవసాయ శాఖలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేయడమే కాకుండా వ్యవసాయ శాఖను పూర్తిగా గేరప్ చేసే దిశగా ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంది. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా చాలా కీలకమైన నిర్ణయాలను అమలు చేసింది. ఏ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయని విధంగా రుణమాఫీని అమలు చేస్తున్నామని చెప్పి ఘనంగా ప్రభుత్వం చెప్పుకుంటున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన ఈ శాఖను కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే సో ఈ కీలకమైన వ్యక్తులకు కీలకమైన శాఖలను అప్పగించడం ద్వారా ప్రజల్లోకి ఈ అంశాలను బేస్ చేసుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసేందుకు ఇవన్నీ ఉపయోగపడతాయి, ఈ కూర్పు ఉపయోగపడుతుందనే దిశగానే భావించి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారనే విశ్లేషణ మనం చేసుకోవచ్చు. దేవి. ఓకే రైట్. పిఎంఆర్ నారా లోకేష్ విషయానికి వస్తే శాఖల కేటాయింపు కసరత్తు సమయంలోనే అనేక రకాలైన ఊహాగానాలు పంచాయతీరాజ్ ఇవ్వచ్చు, రూరల్ డెవలప్మెంట్, అలాగే ఐటీ అని ఖచ్చితంగా ఆ శాఖలనే కేటాయించడం వెనుక వ్యూహం తెలుస్తోంది. భవిష్యత్ నాయకుడిగా మరింత మైలేజ్ తీసుకురావడం కోసం 2019లో అని. దీనికి రీజన్ ప్రత్యేక కారణాలు ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ కు మరింత ఎక్స్పోజర్ ఇవ్వాలి, జనాల్లో మమేకమయ్యే విధంగా ఒక వ్యూహాత్మక ముందడుగు అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగానే ఆ ఆలోచనతోనే లోకేష్ కి ఈ రకమైన శాఖలు కేటాయించడం జరిగింది. పంచాయతీరాజ్ కానీ రూరల్ డెవలప్మెంట్ ఈ శాఖల విషయానికి వస్తే పూర్తిగా గ్రామ స్థాయిలోకి ఏదైతే మౌలిక వసతులు కావాలో, రోడ్లు కావాలో, అలాగే తాగునీటి వ్యవహారాలు కావాలో ఇవన్నీ కూడా రోజువారీ వచ్చే ఇబ్బందులను పరిష్కరించే సమస్యగా ఉంటుంది. ఒక విధంగా చూసుకుంటామంటే ఇది కత్తి మీద సాము లాంటి శాఖ అని చెప్పుకోవచ్చు. కానీ దీన్ని తీసుకోవడం ద్వారా ప్రజల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజల్లోకి ఏ విధంగా పోవాలి, ప్రజా సమస్యల్ని అర్థం చేసుకునే విషయంలో ఈ శాఖ అయితే చాలా కీలకంగా ఉంటుంది అనే అభిప్రాయంతో మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఈ శాఖకు సంబంధించిన ఈ శాఖ తీసుకోవాలని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కానీ పార్టీ వర్గాలు కానీ లోకేష్ గాని భావించారో అప్పటి నుంచి అంటే మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు ఒక నెల రోజుల క్రితం నుంచి కూడా లోకేష్ ఒకవైపు లోకేష్ మరొక వైపు పార్టీకి సంబంధించిన బ్యాక్ ఆఫీస్ మెంబర్లందరూ కూడా అలాగే కీలకమైన అధికారులందరూ కూడా ఈ శాఖకు సంబంధించిన పూర్తి స్థాయి కసరత్తులు చేసినట్టుగా తెలుస్తుంది. ఎక్కడెక్కడి నుంచి నిధులు వస్తాయి, అలాగే పూర్తి స్థాయిలో నిధులను ఏ విధంగా తీసుకువచ్చి ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనే ఒక రోడ్ మ్యాప్ ను కూడా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ను బేస్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ రోడ్ మ్యాప్ ఏదైతే ఇప్పటికే సిద్ధమై ఉందో దాన్ని బేస్ చేసుకుని భవిష్యత్తులో ఈ పంచాయతీరాజ్ శాఖలో ఉన్న నిధులన్నింటినీ వినియోగించుకోవడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం, అభివృద్ధి ఫలాలను గ్రామ స్థాయిలో గ్రామీణులకు చూపించడం ద్వారా ఒక ఎలివేషన్ గ్రామ స్థాయిలో ఎలివేషన్ లోకేష్కి వచ్చే దిశగానే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. దీంతో పాటుగా చూసుకుంటా ఉంటే ఏదైతే ఐటీ వింగ్ ఉందో ఐటీ శాఖకు సంబంధించి అయితే కీలకమైన ఐటీ శాఖ మొన్నటి వరకు పల్లె రఘునాథ్ రెడ్డి చూసుకుంటా ఉన్నారు. అయితే ఐటీ శాఖకు సంబంధించి ఆశించిన స్థాయిలో ప్రగతి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో దాంతోపాటుగా ఐటీ శాఖకు సంబంధించి కీలకమైన పరిణామాలన్నింటినీ కానీ అభివృద్ధి పాలనను పరుగులెట్టించే విషయంలో కూడా ఖచ్చితంగా ఐటీ సహకారం అవసరమని ఇప్పటికే చంద్రబాబు నాయుడు భావిస్తున్న తరుణంలో ఆ శాఖను కూడా కేటాయించడం ద్వారా ఒకవైపు పరిపాలనా విభాగం పైన పట్టు సంపాదించాలంటే ఐటీ వింగ్ ఉండాలి, అలాగే ప్రజల్లో పట్టు సంపాదించాలన్నా ప్రజల్లో ఒక ఇమేజ్ రావాలన్నా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వింగ్స్ ఉండాలి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని పరిపాలనా పరంగా ఐటీ వింగ్ ని ఐటీ శాఖని అలాగే రాజకీయంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈ రెండు శాఖల్ని తీసుకున్నట్లుగా మనం విశ్లేషించుకోవచ్చు. దేవి. yes PMR all right thank you